హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండరింగ్ మైండ్స్ వ్లాగ్స్. సో ఇవాళ అయితే మనం మన ఫైనల్ ఎపిసోడ్ తిత్తానం ఇక. సో ఇన్ని రోజు అయితే చాలా లేట్ అయింది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. సో అందుకే ఇక ఇప్పుడైతే మనకు ఇక మన జానకి మెచ్చిన రాగవల్ల ఫైనల్ ఎపిసోడ్ అయితే ఇది అవుతుంది. హాయ్ బ్రో. హాయ్. సంగీత కూడా వచ్చింది, ఆడున్నది. సో ఈ ఒక్క ఎపిసోడ్ తీస్తే ఇక దీని పని అయిపోతుంది ఇక. సో నెక్స్ట్ నుంచి మళ్ళీ కొత్త వెబ్ సిరీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. సో ఈ వ్లాగ్ ఎట్లా చూడండి ఒకసారి. నానా నువ్వు చెప్పిందే కరెక్టే. నేను రాఘవన్ వాళ్ళ ఫ్రెండ్స్ను చాలా నమ్మిన. నాన్న నువ్వు చెప్పిందే కరెక్టే. నేను రాఘవని వాళ్ళ ఫ్రెండ్స్ని చాలా గుడ్డిగా నమ్మిన. నమ్ముతానే మోసం చేస్తారు. ఇప్పుడు ఒక టేకు ఇట్లా మా నాన్న చూసే తీసుకుంటా. నేను చెప్పలేదా బిడ్డ వాళ్ళేనా పెళ్లి చూపులు రాకుండా చేసింది? పెళ్లి చూపులను రాకుండా చేసి అక్కడ వేరే చెప్తాను. అవునే నాన్న ఆ సురేష్ లేడా? ఆ సురేష్ అన్నట్నే ఆ పిల్లలకు ఫోన్ చేసి ఏదేదో చెప్పిండట, అందుకే వాళ్ళు రాలేదు. అవునే నాన్న, ఆ సురేష్ లేడా? అతనే ఫోన్ చేసి ఏదేదో మాట్లాడిండట, అందుకే రాలేదు వాళ్ళు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పొలాలపల్లికి వచ్చినాం. ఇక్కడ అయితే షూట్ జరుగుతుంది ఇక మన ఫైనల్ ఎపిసోడ్. ఇక లాస్ట్ ఇక్కడ తీసుడు, ఇక్కడ తీసామంటే ఇక అయిపోతుంది. జస్ట్ ఇక్కడ నాది ఉన్న సంగీతది మా ఇద్దరిది ఉన్నది. దినేష్ వచ్చాడు, ఇంకా మామ ఉన్న సురేష్ వాళ్ళు రాలేదు. అది ముచ్చట. సో ఇక్కడ షూట్ ఎట్లా జరుగుతుందో చూడండి. చూసే వాళ్ళందరూ లైక్ చేసుకొని కామెంట్ చేసుకోండి. నేను ఎవరినో నీ మనస్సాక్షిని అడుగు, అంతేనా? నేను ఎవరినో నీ మనస్సాక్షిని అడుగు, అది చెప్తుంది. నేను ఎవరినో ఒకసారి నీ మనస్సాక్షిని అడుగు, అదే చెప్తుంది. నేను ఎవరినో ఒకసారి నీ మనస్సాక్షిని అడుగు, అదే చెప్తుంది. ఈ సాక్షులు ఈనాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఈ పేపర్లలో లేనిది నాకు తెలుసు ఎవరితో ఎట్లుండాలో. ఇట్లానా నేను అవపడతానా? ఈ సాక్షులు ఈనాడు ఆంధ్రప్రదేశ్ పేపర్లలో లేని నాకు తెలుసు ఎవరితో ఎట్లుండాలో. రాఘవ నువ్వు వస్తాకు, ఇట్లనే పట్టుకో. రైడర్, ఇంటర్నేషనల్ రైడర్. నాకు పెట్టు, నువ్వు వస్తావు అట్లా పట్టుకో. నేను వీడియో వస్తే ఉంచుతా. నాకు తెలిసి ఎవరితో ఎట్లుండాలో అన్నదా. ఎవరితో ఎట్లుంటావో నాకు సంబంధం లేదు. నాతో నువ్వు ఎప్పలానే ఉండు. చెప్పు, మీ డాక్టర్ వచ్చి మాట్లాడుతూ. నువ్వు ఎవరితో ఎట్లుంటావో నాకు సంబంధం లేదు. నాతో ఎట్లుంటావో అట్లుండు. ఎప్పుడు రావాలి చెప్పు మీ నాన్నతో మాట్లాడడానికి. నువ్వు ఎవరితో మాట్లాడద్దు, నువ్వు ఏడికి వచ్చుడద్దు. నువ్వు ఎవరితో మాట్లాడద్దు, నువ్వు ఎక్కడికి వచ్చుడద్దు. నా బతుకున్నాను బతుకాయి, నన్ను వదిలేయి. సింగిలే పెట్టి. ఇగో ఎవరితో మాట్లాడవద్దు, ఎక్కడికి వచ్చి మాట్లాడవద్దు. నా బతుకు నన్ను బతుకని వదిలేయిగా. ఏందే నీ ఇష్టం అనుకుంటాను వానే? ప్రేమ అంటావు, ఇప్పుడు వదిలే అంటావు. అంతేనా? ఏందే నీ ఇష్టం అనుకుంటాను వానే? ఇన్ని రోజులు ప్రేమ అంటావు, ఇప్పుడేమో వదిలే అంటావు. చక్కగా తీసుకోపోయి ఆ పోలీస్ స్టేషన్లో కేసు పెడతావా నీ మీద? అలా లేకుంటే ఏందే నీ ఇష్టమేనా? ఇన్ని రోజులు ప్రేమ అని చెప్పేసి అంటావు, తీరా టైం నీకు కష్టంగా ఇప్పుడు నన్ను వదిలే అంటే ఏంది చెప్పు? బతుకుతో ఇద్దరం కలిసి బతకాలి, ఇక అంతే. ఇక అట్లా అంట. నా బతుకున్నాడు బతకని అన్నది. నువ్వు ఎవరితో ఎట్లుంటావో నాకు సంబంధం లేదు. నాతో ఎట్లుంటావో అట్లుండు. ఎప్పుడు రావాలి చెప్పు మీ నాన్నతో మాట్లాడతా. ఇగో ఎవరితో మాట్లాడవద్దు, ఎక్కడికి వచ్చి మాట్లాడవద్దు. నా బతుకు నన్ను బతకని వదిలేయిగా. నా బతుకున్నాడు బతకని అన్నది.
అసలు ఏందే నీకే తెలుగు అనుకుంటాను ఇన్నో ప్రేమ ప్రేమ అని చెప్పేసి అంటూ తీరా టైం మీదకి వచ్చినాక నా బతుకున్నాడు బతుకుతా అంటే ఇది కరెక్టేనా? బతుకుతా ఇద్దరం కలిసే బతకాలి అంతే. ఇగో బాబు ఇగో రాఘవా, ఇప్పటికంటే మా నాన్న చాలా బాధ పెట్టిన. ఇప్పుడు నాది ఏం లేదు, పెళ్లి విషయాలు ఇప్పుడు నాది ఏం లేదు, మొత్తం మా నాన్నదే అను. ఇంకో రాఘవా, ఇప్పటికనే మా నాన్న నీ గురించి చాలా బాధ పెట్టిన. పెళ్లి విషయాలు నాది ఏం లేదు, మొత్తం మా నాన్నదే. ఇగో రాఘవా, ఇప్పటికీ మా నాన్న చాలా బాధ పెట్టిన. నా పెళ్లి విషయంలో నాది ఏం లేదు, మొత్తం మా నాన్నదేగా. సింగిల్ పెట్టినా అదే మరి. నువ్వు మీ నాన్నదంటూ మీ నాన్నని అడిగితే నా బిడ్డ ఇష్టం అంటది. నువ్వేమో మీ నాన్న అంటూ తీరా మీ నాన్న దగ్గరికి వచ్చినాక నా బిడ్డ ఇష్టం అంటది. అంటే మీ ఇద్దరి మధ్యలో నీ బకరా కన్నా, మీ ఇద్దరి మధ్యలో మీ బకరా కాలం కావాలా? ఇప్పుడు మన ఇద్దరు అండర్స్టాండింగ్ ఉంటేనే కదా వచ్చి మీ నాన్న అడిగేది. నువ్వేమో మీ నాన్న అని చెప్పేసి అంటావు, మీ నాన్న నచ్చి అడిగితే నా బిడ్డ ఇష్టం అని చెప్పేసి అంటది. అంటే మీ ఇద్దరి మధ్యలో మీ బకరా కాలం కావాలా? మన ఇద్దరం అండర్స్టాండింగ్ ఉంటేనే కదా మీ నాన్నతో వచ్చి మాట్లాడేది. ఇక్కడ అందరు తెలివి గల్లోళ్ళే, నేనే బక్రాద్ అన్న అవుతానా? ఇక్కడ మీరు అందరు తెలివి గల్లోళ్ళే, నేనే బక్రాద్ అన్న అవుతానా? అత్తా చూడు బ్లాక్ అత్త కావచ్చు. సంగీత సీన్ అయిపోయింది, ఇక వెళ్ళిపోతాను కథం. ఇక ఇప్పుడు ఇక్కడ మా సీన్లు ఉన్నాయి. ఇక్కడ సుష్మా ఒక అర్ధ గంట తీసుకుంటే అయిపోతుంది. అత్తారంట సురేష్ చెట్టు కాడికి పోందా? దామా అక్కడికి పోందా? సో ఇప్పుడు మనం మళ్ళీ కొత్త లొకేషన్ పోతున్నాం. ఇక అక్కడికి వెళ్ళినాక ఇక నాది, బిట్టుది, సూర్యది, శంకర్ది మాది ఒక 2 సీన్లు ఉంటాయి. అవి తీసుకున్నామంటే ఇంట్లో ఇక క్లైమాక్స్ తీస్తే జానకి మెచ్చిన రాఘవుడు ఏంటి అయిపోతుంది. ఇక ఏమంటావు బ్రో? ఓకే, కంప్లీట్ అవుతుంది. 26 ఎపిసోడ్లు తీసినాం మనం ఇక తెలియకుండానే. దగ్గర జనవరిలో డిసెంబర్లో స్టార్ట్ చేసినాం, జూన్ వచ్చింది. ఇప్పుడు నువ్వాను అరే బిట్టు గారు చెప్పింది నిజమేరా. అమ్మాయిలతోటి నిమ్మలంగా ప్రేమతోటి మాట్లాడారా, ఇట్లా కోపంగా మాట్లాడితే వాళ్ళు ముందుకెత్తారా. అరే బిట్టు గారు చెప్పింది నిజమేరా, అమ్మాయిలతో ప్రేమతో మాట్లాడారా, అమ్మాయిలతో ప్రేమగా మాట్లాడరా, ఇట్లా కోపంగా మాట్లాడితే వాళ్ళు ముందుకెత్తారా. ప్రేమగా మాట్లాడాలి, ఇప్పుడే కోపంగా మాట్లాడితే పెళ్ళానికి ఎట్లుంటుంది అని వాళ్ళు అనుకుంటే పరిస్థితి. ఇప్పుడే ఇట్లా కోపంగా మాట్లాడితే వాళ్ళు ముందుకెత్తారా. అరే ఇటుగా చెప్పి నిజమేరా, అమ్మాయిలతో ప్రేమగా మాట్లాడాలిరా. ఇట్లా కోపంగా మాట్లాడి ముందుకేసినాం అనుకో, వాళ్ళ తర్వాత పెళ్ళి అయిన తర్వాత సరే మన మాట విన్నారు. ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇక సురేష్ నిజమైంది చెప్పిండి. ఇక ఇప్పుడు నాకు పెట్టిగా నాకు పెట్టు పట్టుకో. నేనంటే ఏం ప్రేమో ఏం పెళ్ళోరా, ఇప్పుడు ఎట్లరా దాంతో ఎట్లా మాట్లాడాలి? ఏం ప్రేమో ఏం పెళ్ళోరా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దాంతో మాట్లాడాలిరా, ఎట్లా మాట్లాడాలి? సరేరా, నా వల్లనే కదా నీకు ప్రాబ్లం వచ్చింది, నేనే జానకితో ఫోన్లో మాట్లాడి సెట్ చేస్తావురా చెప్పేసాను సురేష్. సరేరా, నా వల్లనే కదా నీకు ప్రాబ్లం వచ్చింది, నేనే జానకితో మాట్లాడి సెట్ చేస్తావు. సరేరా, నా వల్లనే కదా మీకు ప్రాబ్లం వచ్చింది, నేనే జానకితో మాట్లాడి సెట్ చేస్తాను. మెసేజ్ పెట్టినా చెప్తా పట్ల. ఇప్పుడు లైన్లో అప్లై చేసుకోవడం లైన్లో చెప్తా. ఏమోరా నేను చెప్తేనే నేను చెప్తే కొంచెం ఆడ పెట్టాలా, ఆడ పెట్టాలా? నువ్వు దూరం పోతాను, దూరం పోతే 99 మంచిగానే వస్తాను కదా. 469 డిలీట్ చేస్తా కదా మొబైల్ నెంబర్.
ఏమో రా సూరి, నేను మాట్లాడితేనే నాతో మాట్లాడతలేదు, ఇక నువ్వు ఫోన్ చేస్తే మాట్లాడుతుంది. నువ్వైతే చేసే ప్రయత్నం చేయి. అంటే డైరెక్ట్ నువ్వు ఫోన్ తీసుకొని ఫోన్ చేయి.